వెల్కమ్ టు ది స్పారో టీవీ. అంతకు ముందు ఎపిసోడ్ లో ఒరింగా పాపని చిలకరాజు పిలిపించాడు, శిక్షించాడు. చిలకగా మారిన తర్వాత ఒరింగా జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దామా. ఒరింగా చాలా బాధపడుతుంది. తన మొహం మాత్రం అలాగే ఉండి బాడీ మొత్తం చిలకలాగా ఉండడం చూసి అసలు ఎలా ఉన్నానని చెప్పి కొంచెం ముందుకెళ్లి పెద్ద అద్దంలో నుంచుని చూసుకుంది. ఒక్కసారిగా పూర్ణ ఏడ్చింది. పక్కనున్న చిలకలన్నీ ఎటకారంగా నవ్వడం మొదలుపెట్టాయి. అయ్యో రాజాగారు, మీరు చేసింది ఏంటి? నేను ఇలా అయిపోయాను, నాకు పరిష్కారం లేదా? నన్ను క్షమించరా? ఎన్నాళ్ళిలా? నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి, అందాక నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు నీ కర్మను అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు భయంతో తను బాధపడుతూ బయటకు వచ్చి ఒక్కసారి ఎగిరే ప్రయత్నం చేద్దాం అనుకుంది. చిలకరాజా లోపల నుంచి గట్టిగా అరుస్తూ వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు. భయంగా ఒక్కసారిగా ఎగిరింది. ఎగురుకుంటూ వెళ్తోంది. అలా కింద కూర్చుంది. అప్పుడు జంతువులన్నీ ఆమెను చూసి భయపడుతున్నాయి. వాళ్ళని చూసి ఒరింగా పాప భయపడుతూ మళ్లీ అక్కడి నుంచి ఎగిరింది. అలా అడవి దాటుకుంటూ ఊళ్ళకు వస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆమెను చూసి భయపడుతూ రాళ్లిసిరే ప్రయత్నం చేశారు. కొంతమంది చూసి నవ్వుతున్నారు. ఇవి అన్ని చూసి ఏడుస్తూ ఇంటి దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది ఒరింగా పాప. ఈ ముఖం ఎలా చూపించాలో, ఇలా ఇంటికి వెళ్లాలో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిందా లేదా ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.